ఐపీఎల్ 2025లో భాగంగా పంజాబ్ ముంబై జట్ల మధ్య క్వాలిఫైర్ 2 మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగింది. వర్షం కారణంగా మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. ఒకానొక సమయంలో వర్షం దెబ్బకు మ్యాచ్ అసలు జరగదేమో అనిపించింది. కానీ వరుణుడు కాస్త శాంతించడంతో మొత్తం మ్యాచ్ను అంపైర్లు నిర్వహించారు. ఫైనల్స్ చేరడానికి ఎంతో కీలకమైన మ్యాచ్లో ఈ రెండు జట్లు కూడా నువ్వనేనా అన్నట్టు తలబడ్డాయి. కానీ పంజాబ్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సునామీ బ్యాటింగ్తో స్టన్నింగ్ హిట్టింగ్తో ముంబై బౌలర్లను చెడుగుడాడి మడతెట్టేశాడు. దగ్గరుండి ముంబైని ఇంటికి పంపి పంజాబ్ను ఫైనల్స్కు తీసుకువెళ్లాడు. ఆర్సీబీ చేతిలో దారుణంగా ఓడిపోయాక శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ, మేము ఈ పోరాటంలో ఓడిపోయాం, కానీ యుద్ధంలో కాదు అని గద్దించాడు. ఆ విషయాన్ని అలానే మనసులో పెట్టుకుని ఈరోజు మ్యాచ్లో తన బ్యాటింగ్తో గర్జించాడు. దగ్గరుండి పంజాబ్ను గెలిపించాడు. అసలైన మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఎలా ఉండాలి, ఒత్తిడి సమయంలో ఎలా ఆడాలి, సూపర్ కెప్టెన్సీ చేస్తూనే జట్టును గెలిపించడం ఎలా అనే విషయాన్ని కళ్లకు కట్టినట్టు క్రికెట్ ప్రపంచానికి చూపించి అందరి చేత చప్పట్లు కొట్టించుకున్నాడు. ముంబై జట్టు పంజాబ్ జట్టుని ఉఫ్ అని ఊదిపరేస్తుందనుకుంటే అయ్యర్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్తో పవర్ పంచ్ ఇచ్చి ముంబై ఫైనల్స్ ఆశలను నేలమట్టం చేసేశాడు. 2014లో ఫైనల్స్కి వెళ్లిన పంజాబ్ జట్టు మళ్లీ 11 ఏళ్ల తర్వాత ఈ సీజన్లో ఫైనల్స్కు అడుగుపెట్టడం గమనార్హం. బూమ్రానే భయపడేలా జోష్ ఇంగ్లీష్ హిట్టింగ్ చేస్తే బౌల్ట్కు నీరసం వచ్చేలా అశ్విని కుమార్ ఆయాసపడేలా హార్దిక్ పాండ్యా హారర్ సినిమా కనపడేలా అయ్యర్ వదేరా టాప్ క్లాస్ బ్యాటింగ్తో టాప్ లేపారు. దీంతో ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు 204 పరుగుల భారీ లక్ష్యాన్ని అవలేలగా ఛేదించి 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఆర్సీబీను ఢీకొట్టడానికి సిద్ధమైంది. ఏదేమైనా పంజాబ్ ఫైనల్స్కు చేరడం వల్ల ఒక అద్భుతమైతే ఈ సీజన్లో జరగబోతుంది. అదేంటంటే ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో కప్పు గెలవని జట్టు ఈ సీజన్లో కప్పు గెలవాలని ఉంది. ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఐపీఎల్లో తన పేరు ఎప్పటికీ నిలిచిపోయేలాగా శ్రేయస్ అయ్యర్ అసాధారణ ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్లో చాలా మ్యాచ్ల్లో ఎంతో కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చి అంత ఒత్తిడిని అధిగమిస్తూ అయ్యర్ ఆడిన సూపర్ బ్యాటింగ్కు క్రికెట్ ప్రపంచమంతా అదరహో అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తుంది. ఈ మ్యాచ్లో బుమ్రా వేసిన ఒక సూపర్ యార్కర్ బంతిని అయ్యర్ అద్భుతమైన బౌండరీగా బాదాడు. ఆ షాట్ బెస్ట్ షాట్ ఆఫ్ ది సీజన్ గా నిలిచినా ఆశ్చర్యపోనవసరం లేదు. కెప్టెన్ గా బ్యాటర్ గా అయ్యర్ ఈ సీజన్లో అసాధారణ ప్రతిభ కనబర్చి అదరగొట్టాడు. జట్టుకు అవసరమైన ప్రతిసారి నేనున్నానంటూ ముందుకొచ్చి గెలిపించే బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. ఇలాంటి ఒక అద్భుతమైన ఆటగాడు ఖచ్చితంగా టీమిండియాలో చోటు దక్కి ఉండాలి. కానీ అయ్యర్కు ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో చోటు దక్కకపోవడం టీమిండియాకు పెద్ద నష్టమనే చెప్పాలి. ఇదే క్రమంలో పలు సంచలన రికార్డులు నమోదయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ముంబై జట్టు 200 కంటే ఎక్కువ స్కోరు చేసిన ఏ సందర్భంలో కూడా ఓడిపోలేదు. 18 ఏళ్ల నుండి ఆ రికార్డును ముంబై కాపాడుకుంటూ వచ్చింది. అలాంటి ఒక ఘనమైన రికార్డును చెరిపేస్తూ 200 కంటే ఎక్కువ స్కోరును పంజాబ్ జట్టు ఈ మ్యాచ్లో ఛేదించి ముంబై రికార్డును సమాధి చేసేసింది. అదే సమయంలో ప్లేఆఫ్స్ చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన మొట్టమొదటి జట్టుగా కూడా పంజాబ్ జట్టు నిలిచింది. గతంలో ఏ జట్టు కూడా ప్లేఆఫ్స్లో ఇంత ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించలేదు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఐపీఎల్ చరిత్రలో ఏ కెప్టెన్ కూడా 1 కంటే ఎక్కువ జట్లను ఫైనల్స్కు తీసుకువెళ్లలేదు. అలాంటిది ఐపీఎల్ చరిత్రలో 3 జట్లను ఐపీఎల్ ఫైనల్స్కు తీసుకువెళ్లిన మొట్టమొదటి కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అయ్యర్ తన కెప్టెన్సీలో ఢిల్లీ జట్టును, కోల్కతా జట్టును గత సీజన్లలో ఐపీఎల్ ఫైనల్స్కు తీసుకువెళ్లగా ఈ సీజన్లో తాను కెప్టెన్సీ చేస్తున్న పంజాబ్ జట్టును ఫైనల్స్కు తీసుకువెళ్లి అదరగొట్టాడు. అంతేకాకుండా 200 కంటే ఎక్కువ స్కోరును పంజాబ్ జట్టు చేజ్ చేయడం ఇది 8వసారి. ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టు కూడా ఇన్నిసార్లు 200 కంటే ఎక్కువ స్కోరు ఛేదించలేదు. దీంతో పాటు మరొక సంచలన విషయం ఏంటంటే ఈ పిచ్పై ఇప్పటివరకు 7 మ్యాచ్లు జరగగా 6 మ్యాచ్లలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. అయితే ఆ సెంటిమెంట్ను పక్కన పెడుతూ పంజాబ్ జట్టు టాస్ గెలిచినా కూడా మొదట బౌలింగ్ తీసుకుంది. దీనిని బట్టి అయ్యర్ పిచ్ను ఎంత అద్భుతంగా రీడ్ చేశాడు, చేజ్ చేయడానికి ఒక సవాల్గా తీసుకుని ఎలా పంజాబ్ను గెలిపించాడో గనుక విశ్లేషిస్తే అయ్యర్ ది సూపర్ హీరో ఆఫ్ ఐపీఎల్ 2025 అని చెప్పక తప్పదు. అహ్మదాబాద్ వేదికలో ముంబై జట్టు ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడగా 5 ఓడిపోయి కేవలం 1 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. చివరిసారిగా అహ్మదాబాద్ ముంబై జట్టు 2014లో గెలిచింది. అంటే దాదాపు 9 ఏళ్లుగా ముంబై జట్టుకు అహ్మదాబాద్లో ఒక్క విజయం కూడా లేదు. అలా ఈ మ్యాచ్లో ఎన్నో అరుదైన రికార్డులకు వేదికగా మారింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది.
బ్యాటింగ్కు దిగిన ముంబై జట్టుకు ఓపెనర్ రోహిత్ శర్మ మరీ అంత గొప్ప ఆరంభమైతే ఇవ్వలేదు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి స్టోయినిస్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ జానీ బెయిర్స్టో మాత్రం 150కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ పవర్ ప్లేలో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి తిలక్ వర్మ కూడా దూకుడుగాడుతూ చక్కటి సహకారాన్ని అందించాడు. వీరిద్దరూ కలిసి 2 వికెట్కు 51 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని తెలిపారు. వీరిద్దరి భాగస్వామ్యం సాఫీగా సాగిపోతున్న తరుణంలో 24 బంతుల్లో 158 స్ట్రైక్ రేట్తో 38 పరుగులు చేసిన జానీ బెయిర్స్టో విజయ్ కుమార్ వైశాఖ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో మధ్య ఓవర్లలో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కూడా జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ దూకుడుగానే ఆడుతూ పరుగులను రాబట్టారు. ఇదే క్రమంలో వీరిద్దరూ కలిసి 3వ వికెట్కు 72 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తిలక్ వర్మ, సూర్య ఇద్దరు కూడా పంజాబ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ దుమ్ము దులిపారు. ముఖ్యంగా చాహల్ బౌలింగ్ను ఉతికేశారు. మిగిలిన పంజాబ్ ఫాస్ట్ బౌలర్లపై కూడా ఎక్కడా కనికరం లేకుండా బ్యాటింగ్ చేశారు. దీంతో మధ్య ఓవర్లలో ఊహించిన దానికంటే స్కోర్ బోర్డు వేగంగా ముందుకు కదిలింది. వీరిద్దరి భాగస్వామ్యం సాఫీగా సాగిపోతున్న తరుణంలో 26 బంతుల్లో 170 స్ట్రైక్ రేట్తో పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ చాహల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇదే క్రమంలో సూర్య ఒక అరుదైన రికార్డును సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో ఇప్పటివరకు ఓపెనర్లు మాత్రమే 700 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశారు. కానీ ఆ చరిత్రను తిరగరాస్తూ మిడిల్ ఆర్డర్లో 700 పరుగులు పూర్తి చేసుకున్న ఏకైక బ్యాటర్గా సూర్య సరికొత్త చరిత్రకు నాంది పలికాడు. ఇక మరుసటి ఓవర్లోనే 29 బంతుల్లో 44 పరుగులు చేసిన తిలక్ వర్మ జమీసన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక హార్దిక్ పాండ్యా 15 పరుగులు మాత్రమే చేసి వెనుదిరగడంతో ముంబై ఇండియన్స్ స్పీడ్కి బ్రేకులు పడ్డాయేమో అనిపించింది. కానీ ఆ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ నమన్ ధీర్ 206 స్ట్రైక్ రేట్తో 37 పరుగులు చేసి డెత్ ఓవర్లలో మెరుపులు మెరిపించి అవుట్ అయ్యాడు. దీంతో ముంబై జట్టు స్కోర్ చివర్లో అమాంతం పెరిగిపోయింది. ఇక చివర్లో రాజ్ బవా 4 బంతుల్లో 8 పరుగులు చేయడంతో 20 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్లు నష్టపోయి 203 పరుగులు చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో జామిసన్ మినహా మిగతా బౌలర్లందరూ కూడా 10కి పైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకుని నిరాశపరిచారు. ఇక వికెట్ల విషయానికి వస్తే ఒమర్ జాయ్ 2 వికెట్లు దక్కించుకోగా జమీసన్, స్టోయినిస్, చాహల్, విజయ్ కుమార్ వైశాఖ్ చెరొక వికెట్ను దక్కించుకున్నారు. 204 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టుకు మరీ అంత అద్భుతమైన ఆరంభమైతే లభించలేదు. ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ 6 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. మరో ఓపెనర్ ప్రియాంష్ ఆర్య 200 స్ట్రైక్ రేట్తో దూకుడుగాడినట్టు కనిపించినప్పటికీ 10 బంతులకు గాను 20 పరుగులు చేసి అశ్వినీ కుమార్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక వన్ డౌన్ బ్యాటర్ జోష్ ఇంగ్లీష్ మరోసారి అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. జోష్ ఇంగ్లీష్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు పంజాబ్ గెలుపు ఖాయమనేంత కాన్ఫిడెన్స్ కలిగింది. ముంబై బౌలర్లను ఉతికారేశాడు. ముఖ్యంగా బూమ్రా వేసిన 5వ ఓవర్లో ఏకంగా 20 పరుగులు రాబట్టి కేక పుట్టించాడు. ఈ ఐపీఎల్ సీజన్లో బూమ్రా ఒక ఓవర్లో అత్యధికంగా పరుగులు సమర్పించుకున్న ఓవర్ ఇదే కావడం గమనార్హం. కానీ 21 బంతుల్లో 180 స్ట్రైక్ రేట్తో 38 పరుగులు చేసిన జోష్ ఇంగ్లీష్ను హార్దిక్ పాండ్యా సూపర్ బౌలింగ్తో బోల్తా కొట్టించి అవుట్ చేశాడు. ఇంగ్లీష్ అవుట్ అవ్వగానే పంజాబ్ గెలవదేమో అనే అనుమానం, భయం రెండు కూడా జట్టు అభిమానుల్లో మొదలయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యా వేసిన 10వ ఓవర్లో నేహాల్ వదేరా, శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కలిసి ఏకంగా 17 పరుగులు రాబట్టారు. దీనికి తోడు అదే ఓవర్లో నేహాల్ వదేరా ఇచ్చిన క్యాచ్ను బౌల్డ్ నేలపాలు చేశాడు. అలా 10వ ఓవర్లో ఒక్కసారిగా పంజాబ్ జట్టుకు కొత్త జోష్ వచ్చినట్టు కనిపించింది. ఆ తర్వాత రీస్ టాప్లీ వేసిన 13వ ఓవర్లో శ్రేయస్ అయ్యర్ హ్యాట్రిక్ సిక్సర్లు బాది ఒక్కసారిగా ముంబై జట్టులో టెన్షన్ పెంచాడు. 13, 14 ఓవర్లు కలిపి అయ్యర్, వదేరా 33 పరుగులు రాబట్టారు. అయ్యర్, వదేరా ఇద్దరు సూపర్ హిట్టింగ్తో అదరగొట్టడంతో ముంబై కాస్త డిఫెన్స్లో పడిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో అశ్వినీ కుమార్ బంతిని తీసుకుని మ్యాజిక్ చేశాడు. 29 బంతుల్లో 165 స్ట్రైక్ రేట్తో 45 పరుగులు చేసిన నేహాల్ వదేరా అశ్వినీ కుమార్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మ్యాచ్ కీలక సమయంలో ఉన్నప్పుడు సెటిల్డ్ బ్యాట్స్మెన్ వదేరా అవుట్ అవ్వడంతో ఒక్కసారిగా ఈ మ్యాచ్ రసకందాయంలో పడింది. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన శశాంక్ సింగ్ 2 పరుగులు మాత్రమే చేసి రన్అట్ అవడంతో పంజాబ్పై ఒక్కసారిగా ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో మ్యాచ్ గెలిపించాల్సిన బాధ్యత అయ్యర్పై పడింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా అయ్యర్ మాత్రం పంజాబ్ రన్ రేట్ తగ్గకుండా వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో చివరి వరకు అజేయంగా నిలిచిన అయ్యర్ అశ్వినీ కుమార్ వేసిన 19వ ఓవర్లో ఏకంగా 4 సిక్సర్లు బాది పంజాబ్ గెలుపుని ఖాయం చేశాడు. శ్రేయస్ అయ్యర్
41 బంతులకు గాను 212 స్ట్రైక్ రేట్తో 87 పరుగులు చేసి దగ్గరుండి పంజాబ్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అలా ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు విజయాన్ని అందుకుని ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.